అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట చల్లగా చిన్న చిన్న చినుకులతోని వర్షం పడుతుందండి. ఈ చల్లటి వర్షానికి సాయంకాలము వేడివేడిగా బజ్జీలు తినాలనిపించింది. అందుకోసం అయితే వంకాయ బజ్జీలు చేస్తున్నానండి. గుంటూరు స్టైల్లో వంకాయ బజ్జీ అయితే చేస్తున్నాను. వంకాయల్ని మంచిగా మధ్యలోకి కట్ చేసి ఆయిల్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పిండిలో ముంచి మళ్ళీ ఆయిల్లో వేసి సూపర్ ఉంటాయండి వంకాయ బజ్జీలు అయితే. ఇంకా ఊరించండి, చేసేద్దాము, స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే శనగపిండి తీసుకుంటున్నానండి వంకాయ బజ్జీ కోసం. అయితే చాలా బాగుంటాయండి ఇవైతే. దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసము. కొద్దిగా వంట సోడా, దీంట్లో ఓమా అండి. ఓమా మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. శనగపిండి వస్తువులు వాడినప్పుడు శనగపిండితో ఏ ఐటెం చేసినా కూడా ఓమా వేసుకుంటే తొందరగా అరిగిపోతుందండి. శనగపిండి అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని ఓమా అయితే నేను కంపల్సరీ వేసుకుంటాను. దీన్ని అంతా మంచిగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిర్చి బజ్జీ పిండి ఎలాగైతే కలుపుతామో అలా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి శనగపిండి అయితే. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా జారిపోవాలి చేతి నుంచి. అప్పుడే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండి కాసేపు పక్కన పెట్టి బజ్జీలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాని. పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది కదండి. పిండి నానేలోపు స్టఫింగ్ అనేది తయారు చేసుకుందాము. ఈ స్టఫింగ్ వల్లనే మంచి టేస్ట్ వస్తుందండి బజ్జీ అనేది. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తీసుకుందాని. దీంట్లోనే కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి. ఇవన్నిటిని మంచి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఇలా మంచిగా దంచుకోవాలండి. నా దగ్గరనైతే చిన్నదే రోల్ ఉంది కాబట్టి కొద్దిగా వేసుకొని దంచి పెట్టుకుంటున్నాను. పెద్ద రోల్ కలుపుకున్నట్టయితే ఒకేసారి దంచుకోవచ్చు. అలానే మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి, మరీ బూజుగా అయిపోతుంది, అస్సలు టేస్ట్ బాగుండదండి. అందుకే కష్టమైన రోడ్లోనే దంచుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఓకే అండి, స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు చూసారా, ఈ వంకాయల కోసం అయితే ఇప్పుడు వాటి వంకాయలు తీసుకున్నానండి బజ్జీల కోసం. ఈ వంకాయలను ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. అన్ని వంకాయలని ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. వంకాయలు చేదెక్కుతాయండి, అందుకే ఇంకా వేడైన తర్వాత ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఆయిల్లో వేసేసుకుంటాను. ఆయిల్ అయితే వేడైందండి. చూడండి, ఇలా మంచిగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని ఆయిల్లో వేసి ఒక 50% వరకు కుక్ కానివ్వాలండి. ఓన్లీ 50% ఉడకనివ్వాలి, ఎక్కువ వద్దు. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 50% వరకే ఫ్రై చేసుకోవాలి. మిగిలిన 50% బజ్జీ వేసేటప్పుడు ఫ్రై అవుతుంది. చూడండి, మంచిగా ఫ్రై చేసుకుంటాం కదా ఈ వంకాయలని. దీంట్లో మనం ఇందాక తయారు చేసుకున్న స్టఫింగ్ అంతా నింపుకోవాలి. ఈ స్టఫింగ్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బజ్జీకి అయితే. కాలిపోతున్నాయి. చూడండి, ఇలా అన్ని వంకాయలలోకి మంచిగా స్టఫింగ్ నింపుకోవాలి. లోపలి వరకు వేలు పెట్టి మంచిగా నింపుకోవాలి. చూడండి, ఇంకో పిండి అయితే ఇలా మంచిగా జారుడుగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా వద్దు, మరీ లూజ్గా వద్దు. మిర్చి బజ్జీ కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఆయిల్ వేడైందో చెక్ చేస్తాను. చూడండి, వేడైపోయింది. పిండిలో వేసిన తర్వాత పైకి వేయిందంటే వేడైపోయినట్టే. ఇప్పుడు స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ముంచుకొని ఆయిల్లో ఇలా నిదానంగా వేసుకోవాలి.
పిండి ఇలా అతుక్కోవాలండి వంకాయకైతే, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బజ్జీ అనేది. కుట్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోండి, ఒకదానిపైన ఒకటి వేసుకోవద్దు. వేసిన వెంటనే కదలకుండా కొంచెం ఒక 2 నిమిషాలు తర్వాత ఇట్లా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చాలా చల్లటి వర్షానికి వేడి వేడిగా సాయంకాలం పూట ఇలా వంకాయ బజ్జీ చేసుకొని తింటే ఏముంటుందంటే అసలు ఇంకా చెప్పలేము మాటల్లో. నా వంకాయ బజ్జీకి అయితే ఇంతవరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా వంకాయలు, అందుకే ఒక 3 పట్టినాయి, దీంట్లో 3 వేసుకున్నాను. చూడండి కలిపోయాయండి, మంచి కలర్ వచ్చాయి కదా. అన్నీ ఇట్లా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి, అప్పుడే చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, సూపర్గా కనిపిస్తున్నాయి కదా. అన్ని బజ్జీలను ఇలాగే కాల్చుకోవాలి. చూడండి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక చుట్టూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, సూపర్ ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక చూడండి ఇన్ని బజ్జీలు అయ్యాయి, చాలా బాగున్నాయి కదా. నా ప్రాణం అయితే ఆగుతలేదండి, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను. అంటే వీటినైతే ఇంకా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా స్టఫ్ చేసుకోవాలి దీంట్లో. ఇదేంటంటే కారం పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపానమాట, దాన్ని పైనుంచి ఇలా వేసేసుకొని ఇలా తినడమే అండి. ఇంకా పుల్ల కారం కారంగా అబ్బబ్బా ఇంకా బాగుందండి. వేడి వేడిగా ఉందండి. చాలా చల్లటి వర్షానికి సాయంకాలం పూట వేడివేడిగా వంకాయ బజ్జీ తింటుంటే అబ్బబ్బబ్బ ఎంత టేస్టో, అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వంకాయ బజ్జీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.